అది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నిఘా ఏజెన్సీస్ కూడా ధృవీకరించే కోర్స్ దాని మీద కిరణ్ తుమ్మల గారికి భిన్నమైన అభిప్రాయాలు ఉండొచ్చు. ఆయన మాట్లాడతారు కూడా నాకు తెలిసి దీని మీద. ఏమంటారు కిరణ్ తుమ్మల గారు? సార్ అంటే సార్ ఈ అమెరికన్ ఫండింగ్ దీని మీద ఇది ఫస్ట్ టైం కాదు సార్, అది కాంట్రవర్సీ రావటం ఎప్పుడూ వస్తూనే ఉంటుందండి. అంటే మోడీ గారు అంటే ట్రంప్ గారు చేసింది ఏంటంటే ఒక పాసింగ్ రిమార్క్ లాగా ఇండియాలో ఎలక్షన్స్ అని చెప్పాడు, కానీ ఆ 21 మిలియన్ మొత్తం ఎలక్షన్స్కే ఖర్చు పెట్టింది కూడా అయ్యి ఉండకపోవచ్చు. ఇప్పుడు మన కేసీఆర్ కనుక 40 నిమిషాలు ప్రెస్ మీట్ పెట్టి 36 నిమిషాల్లోనో 37 నిమిషాల్లోనో ఆంధ్ర పెత్తనం పెరుగుతుంది, చంద్రబాబు నాయుడు పెత్తనం పెరుగుతుంది, చంద్రబాబు నాయుడు బీజేపీ తరపున రాజకీయాల్లోకి వస్తున్నాడు అనగానే తెలంగాణలోను ఆంధ్రాలోను రెండు చోట్ల ఒకటేసారి న్యూస్లో ఐటెంలాగా అయిపోతాడు. న్యూస్ ఐటమ్ అవ్వగానే ఇక మాలాగా తెలుగుదేశం యువతంతా కలిసి ఏంది కేసీఆర్ ఇంకా మాట్లాడుతున్నాడు, అసలు మాట్లాడాల్సిన అవసరం లేదు కదా అని చెప్పి వీళ్ళు అంటారు. సో దాంతో ఒక రకమైన న్యూస్ ఐటెంలోకి వస్తారు. ఇప్పుడు ట్రంప్ చేసింది కూడా అదే, న్యూస్ ఐటెంలోకి రావటమే. ఇక్కడ అమెరికన్స్లో ఎక్కువ మందికి మన డబ్బులు వేరే వేరే చోటుకు పోతున్నాయి అనేది ఇబ్బంది ఉంది, మన డబ్బులు మనమే వాడుకోవచ్చు కదా అనే ఆలోచన ఉంది. ఈ రెండు ఆలోచనలకి సరిపోయేటట్టుగానే మన డబ్బులు ఇండియాలో ఇప్పుడు అమెరికా ఇంతకంటే దరిద్రంగా సార్, దోమలు ఎలా పెరుగుతున్నాయి అనే దాని మీద రీసెర్చ్కి డబ్బులు ఖర్చు పెడుతుంది సౌత్ ఆఫ్రికాలో. ఇలా చాలా 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 చిన్న చిన్న ప్రోగ్రాంలకి మిలియన్స్ ఆఫ్ డాలర్స్ ఖర్చు పెడుతుంది. అన్ఫార్చునేట్, బట్ అంటే కంట్రీ ఫస్ట్ అని చూసుకునేటప్పుడు అవన్నీ చూసుకోవాల్సిన అవసరం లేదు. అంటే నేను దగ్గర దగ్గర 20 ఏళ్ళ నుంచి అమెరికాలో ఉన్నా. ఒకప్పుడు అమెరికాలో ఉన్నటువంటి బూమింగ్గా ఉండేటువంటి కన్స్ట్రక్షన్ కానీ, ఇట్లా రోడ్ కన్స్ట్రక్షన్ కానీ అవి కానీ ఇప్పుడు ఈ మధ్య 20 ఏళ్లలో బాగా తగ్గిపోయినాయి. ఇక్కడ రోడ్స్ కూడా వేయాలంటే ఇజ్రాయెల్ నుంచి టెక్నీషియన్స్ లేకపోతే చైనా నుంచి టెక్నీషియన్లో వచ్చి చేస్తున్నారు. అంటే అన్ఫార్చునేట్గా ఒక రకమైన తిరోగమనం స్థాయిలో అమెరికా ఉంది. ఆ తిరోగమనం నుంచి ముందుకు రావాలి అని అంటే మన డబ్బులు మనం వాడుకుని మనం కూడా మళ్ళీ మళ్ళీ అన్ని రిపేర్లు చేసుకుందాము, మళ్ళీ మనం ముందుకు వెళ్దాము అనే పొజిషన్ కనుక ట్రంప్ తీసుకోవటం అనేది 100% అమెరికన్గా మేము ఆహ్వానించాలి. రైట్. ఒకసారి ఫణిమోహన్ గారు, ఒక రకమైన యుద్ధ